గృహ ప్రేమికులకు స్వాగతం. సరికొత్త ఇంటితో మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రాంతంలో ఒక చక్కటి ఇల్లు, అందమైనటువంటి ఇల్లు మీకు అందుబాటులోకి వచ్చింది. అది అమ్మకానికి ఉంది ప్రస్తుతం. మీరు ఇంటిని గమనించినట్లయితే మొదటగా ఇంటి యొక్క డిజైన్ని మొదట చూడండి, ఎంత చక్కగా ఉందో కదా. ఇంటి వివరాల్లోకి వెళ్తే నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ ఇల్లు ఉందండి. నార్త్ ఫేసింగ్లో 40 అడుగుల రోడ్డు ఉంటుంది. వెస్ట్ సైడ్ చూస్తే 30 అడుగుల రోడ్డు అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ ఇంటికి రెండు వైపులా కూడా రోడ్డు మనకు అందుబాటులో ఉంది. చక్కటి అందమైనటువంటి నిర్మాణంతో ఈ ఇల్లు నిర్మించబడింది. మీరు బయట గమనించినట్లయితే ఒక చిన్న గార్డెన్గా కూడా ఈ పిల్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని మొక్కలు పెంచుకోవడానికి చాలా అవైలబుల్గా ఈ ఇంట్లో ఉంది. మరి ఇంట్లోకి వెళ్ళి చూడబోయే ముందు ఇది ఒక డబుల్ బెడ్రూమ్, ఎట్ ద సేమ్ టైం ఇది మంచి ఇంటీరియర్ డిజైన్స్తో కట్టడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి అందాలు చూడటానికి మరొకసారి మనము ఇంటి లోపలికి వెళ్దాం. మీరు గమనించినట్లయితే ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ కూడా చాలా విశాలమైనటువంటి ప్లేస్లో దీనిని పెట్టడం జరిగింది. చాలా అందంగా ఉంది గేటు. మీరు మెయిన్ గేట్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు వాటర్ కూడా ప్రతి కాలంలో అవైలబుల్గా ఉండటానికి ఇక్కడ బోర్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటికి సేఫ్టీగా ఉండటానికి ఒక కాంపౌండ్ హాల్ గోడలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒకసారి దీన్ని గమనించినట్టయితే ఈ కార్నర్కి కూడా సేఫ్టీగా ఉండటానికి సేఫ్టీ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇంటిని చూస్తున్నప్పుడు ఇంటి పైకి వెళ్ళడానికి చక్కటి స్టెప్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్టెప్స్ చూడండి, చక్కగా ఏర్పాటు చేయడం. స్టెప్స్ పక్కలే ఒక సీటెడ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. 2 ట్యాప్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పైన షవర్ అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఇది ఇంటి బయట ఉన్నటువంటి కాంపౌండ్లో కార్నర్లో ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక నిర్మాణం. ఇక్కడ వాషింగ్ ఏరియాకు సంబంధించినటువంటి విధంగా 2 ట్యాప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇంటి లోపలకి వెళ్ళే ముందు దీనికి సేఫ్టీ గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేఫ్టీ గ్రిల్ అట్ ద సేమ్ టైం మంచి డిజైన్తో చక్కటి తలుపులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి సేఫ్టీ గ్రిల్తో పాటు తలుపులు కూడా చాలా స్ట్రాంగ్గా చక్కటి కడుపమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పదండి ఇంట్లోకి వెళ్దాం ఒకసారి. ఇంట్లోకి మనము వచ్చిన వెంటనే చక్కటి హాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, గమనించండి కదా, చాలా అందంగా ఉంది. ఈ బార్డర్ లైన్స్ డిజైన్ ఒకసారి చూడండి ఎంత బాగుంది. బార్డర్ లైన్స్ డిజైన్ బ్లూ కలర్లో, ఆ సెంటర్లో ఒక కలర్ అంటే కోడింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. పైన పిఓపి కూడా చాలా అద్భుతంగా ఉంచడం జరిగింది. ఇంకా అసలు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ ఇంట్లో ఇక్కడ ఒకసారి ఈ డిజైన్ చూడండి. మనం ఏదన్నా మంచి జ్ఞాపకాలకు సంబంధించినటువంటి ఫొటోస్ అయితేనేమి, కొన్ని మెమరాండల్స్ అయితేనేమి మనం ఇక్కడ ఉంచుకోవడానికి చాలా అవైలబుల్గా ఈ డిజైన్ చేయడం జరిగింది. మనము ఇది హాల్కు సంబంధించినటువంటి విషయం. హాల్లో మనకి ఇంకా వెంటిలేషన్ రావడానికి కూడా చూడండి ఇది ఒక డోర్ ఏర్పాటు చేసినారు. అట్ ద సేమ్ టైం చక్కటి కిటికీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి కదా, హాల్లో కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎంత చక్కగా ఉంది చూడండి, చాలా అందంగా ఉంది. ఇది వాటర్ రావడం కానీ సింక్ చాలా అందంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒకసారి ఇక్కడ గమనించండి, మనం టీవీ ఏర్పాటు చేసుకోవడానికి చాలా డిజైన్గా ఉందండి. ఇది టీవీ పెట్టుకోవడానికి తర్వాత ఎంత బాగుంది చూడండి. ఒకవేళ టీవీ ఇటు సైడ్ పెట్టేసి సోఫా సెట్ అక్కడ ఉంచుకుంటే మనము చాలా బాగా ఈ హాల్ని యూజ్ చేసుకోవచ్చు.
చాలా చక్కగా ఈ ఇల్లు ఉందండి. 2 ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. పైన మీరు చూసినట్లయితే డిజైన్ ఎంత చక్కగా ఉంది. పిఓపి మంచి ఇంటీరియల్తో ఈ హాల్ ఉంది. సరే, మరి హాల్ చూపించారు, మరి కిచెన్ ఎక్కడా అని మీరు అడుగుతారు. ఎస్, నిజమే. అసలు కిచెన్లో అయితే నాకు చాలా నచ్చినటువంటిది ఇదండి. ఎల్లో కలర్ మధ్యలో లైటింగ్ అయితే అసలు కిచెన్లోకి ఒక మంచి ద్వారం వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇది కదా, ఇది కిచెన్లోకి ఎంట్రన్స్లోనే మనకు లైటింగ్స్తో పాటు ఒక ద్వారం ఏర్పాటు చేశారండి. కిచెన్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి చూడండి, ఫ్రిడ్జ్కి ఎంత చక్కగా పెట్టారు చూడండి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక చిన్నపాటి సెటప్ని ఏర్పాటు చేశారు. మీరు ఫ్రిడ్జ్కు ఆపోజిట్గా చూస్తే దేవుని గుడి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంత చక్కగా ఉంది చూడండి. రైట్, తర్వాత కబోర్డ్స్ చూడండి. కబోర్డ్స్ చాలా పెద్ద కబోర్డ్స్ అండి ఇవి. చాలా చక్కగా, చాలా స్మార్ట్గా, చాలా సాఫ్ట్ డోర్స్తో కబోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనము ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్లేట్స్ చూడండి. ప్లేట్స్ చూడండి ఎంత బాగుంది. ప్లేట్స్ ఇట్లా చాలా చక్కగా పెట్టారండి. అదేవిధంగా ఇక్కడ మనకు 2 ట్యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ సింక్ వాష్ ఏమన్నా ప్లేట్స్ అవి హ్యాండ్ వాష్ కానీ ప్లేట్స్ కానీ వాష్ చేసుకోవడానికి సింక్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. చూడండి, మనకి ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి అన్ని విధాలుగా చూస్తే కిచెన్ చాలా అద్భుతంగా మనకు ఉందండి. ఈ కిచెన్లో ప్రత్యేకంగా ఒకసారి పిఓపి చూడండి, ఇది చాలా లేటెస్ట్గా కనిపిస్తుందండి. చెక్కతో లైన్స్, చిన్న ఫ్యాన్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి వంట రూమ్కి కూడా ఇక్కడ వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటిలేషన్ ఉంది, చక్కటి పిఓపితో కిచెన్ చేయడం జరిగింది. రైట్, ఇది కిచెన్కు సంబంధించినటువంటిది. సరే, కిచెన్ ఉంది, మరి హాల్స్ ఎక్కడ? హాల్ ఉంది, మరి బెడ్రూమ్ ఎక్కడ అని మీరు అడుగుతారు. సరే, బెడ్రూమ్ చూడండి. ఎగ్జాక్ట్ హాల్కి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడండి, హాల్ను సమీపంగా అంటే హాల్కు జస్ట్ కనెక్టివిటీ చేస్తూ ఈ బెడ్రూమ్ ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా బాగుంది. హాల్లో ప్రత్యేకంగా కబోర్డ్స్ను కూడా చూడండి. కబోర్డ్స్, ఇది కబోర్డ్లో ప్రత్యేకంగా ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారండి. జస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా కబోర్డ్లోనే ఏర్పాటు చేయడం ఇందులో చాలా స్పెషల్గా ఉంది. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఎంత చక్కగా పెట్టారు అసలు. చాలా ఇవన్నీ కూడా కబోర్డ్స్తో ఏర్పరిచాయి. ఒకసారి పిఓపిని చూడండి కదా, లవ్ సింబల్స్ పెట్టేసి ఫ్యాన్, తర్వాత వచ్చేసి పిఓపి కలర్స్ కానీ కోడింగ్ కానీ ఎంత చక్కగా ఉందంటే బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కాదండి, ఇది డబుల్ బెడ్రూమ్ మనం ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంచాయి. అటాచ్డ్ బాత్రూమ్ను మీరు గమనించినట్లయితే 2 ట్యాప్స్ ఇక్కడ ఉన్నాయి. 2 ట్యాప్స్తో పాటు వెస్ట్రన్ కల్చర్లో ఉన్నటువంటి వాష్రూమ్స్, వెస్ట్రన్ కల్చర్లో ఉన్నటువంటి వాష్రూమ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే మనకు మరొక బెడ్రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, బెడ్రూమ్ను చూసినట్లయితే ఎంత చక్కగా ఉందండి. రైట్, ఈ బెడ్రూమ్లో ఇంకా చక్కటి పిఓపి ఉందండి, డిజైనింగ్ ఉంది, ఎంత చక్కగా ఉంది గమనించండి. మనకు ప్రతి బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ ఉంది, వెంటిలేషన్ కూడా ఉంది. మనం చెప్పుకున్నట్టుగా నార్త్ వెస్ట్ కార్నర్ అన్నాం కదా, బెడ్రూమ్స్ వెస్ట్ కార్నర్లో మనము వ్యూ చూడడానికి అయితేనేమి, చక్కటి గాలి రావడానికి ఇటు సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది.
యాజ్ యూజువల్గా ఇదే బెడ్రూమ్లోనే కబోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం ఇదివరకు చూసిన బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నట్టుగానే ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా సేమ్ టు సేమ్ 2 ట్యాబ్స్ ఉన్నాయి. వెస్ట్రన్ కల్చర్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఉంది. అండ్ ఫ్లష్, షవర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. ఇవి 2 బెడ్రూమ్స్కు సంబంధించినటువంటి విషయాలు. మనం ఇది వరకు చూసినట్టుగా నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ ఇంటిని చూసాం. బయట కార్నర్లో వాషింగ్ ఏరియా, స్టెప్స్ ఇలా చూస్తూ మనం ఇంటి లోపలికి ప్రవేశించగానే ఒక చక్కటి హాల్ని చూసాం. హాల్కు ఆపోజిట్ వైపుగా బెడ్రూమ్స్ ఉండడం చూసాం. ఈ బెడ్రూమ్స్కు పక్క భాగంలో ఒక చక్కటి కిచెన్ని చూసాం. అసలు ఏంటి ఈ ఇంట్లో ప్రత్యేకత అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే మనం చూస్తున్నప్పుడు టీవీ అటాచ్ చేసుకోవడానికి ఒక చక్కటి ఇంటీరియర్ డిజైనింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. పిఓపిలో చక్కటి అద్భుతమైనటువంటి డిజైనింగ్స్ కూడా ఇక్కడ ఉంచారు. కిచెన్లో ప్రత్యేకంగా ఇలాంటి డిజైన్ పెట్టడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేశారు. 45-30 కొలతలు సంబంధించినటువంటిదిగా చూసాం. 3.1 సెంట్లు ఈ ఇల్లు ఉందని చూసాం. నార్త్ వెస్ట్ కార్నర్లో ఈ ఇల్లు ఉందని చూసాం. ఇంటి యొక్క అందాలను చూసాం. కిచెన్ యొక్క అందాలను చూసాం. ఒక సింక్ను, దాని యొక్క అందాన్ని చూసాం. ఈ ఇంటీరియర్ డిజైన్స్ను కూడా మనం చూసాం. రైట్, మరి రేట్ ఎంత? ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుంది కదా. ఈ రేటు కంటే ముందు దీనికి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది అన్నిటికీ అవైలబుల్గా అందుబాటులో అనువుగా ఉన్నటువంటి ప్లేస్ అండి. ఈ ఇంటికి కేవలం మనము వెస్ట్ సైడ్ వెళ్తుంటే నందికొట్కు రోడ్డు అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంటి నుంచి బస్ స్టాండ్ జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఈ ఇంటి నుంచి బస్ స్టాండ్ ఉంటుందండి. ఈ ఇంటి వెనకల వైపు ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇది అన్నింటికి అనుగుణంగా ఏర్పాటు చేసినటువంటి ఇండ్లు. ఇది చక్కటి ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఇండ్లండి. మరి కాబట్టి రేటు అన్నప్పుడు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. చాలా తక్కువగా, చాలా అంటే రీజనబుల్గా ఉన్నటువంటి రేటు 52 లక్షలకు మాత్రమే ఈ ఇల్లు అవైలబుల్గా ఉందండి. మీరు ఒకవేళ ఈ ఇంటిని సందర్శించినట్లయితే కేవలం మీరు ఇంటిలోకి అడుగు పెట్టడమే ఆలస్యం, ఖచ్చితంగా ఉండిపోవాలనిపిస్తుంది. మీరు ఇంటి యొక్క ఫంక్షన్, గృహప్రవేశం చేసుకొని మీరు హ్యాపీగా ఈ ఇంట్లో ఉండొచ్చు. 52 లక్షలైనా మరి ఇంకా తక్కువ ఉంటుందా? అది మీరు మా ఫోన్ నెంబర్ను మీరు సంప్రదిస్తే మేము ఖచ్చితంగా కన్సెషన్ను కల్పించగలమండి. వారితో మాట్లాడి, మీతో మాట్లాడి ఒక చక్కటి రేటును మేము ఫిక్స్ చేయడానికి కూడా జరుగుతుంది. మీరు సంప్రదించాల్సినటువంటి నెంబరు కింద ఉంటుంది. ఆ నెంబర్ను సంప్రదించండి. మరిన్ని విషయాలు ఈ ఇంటి గురించి తెలుసుకోండి. బాయ్ బాయ్.